స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇంటింటి కథ. రామవరం అనే ఒక పల్లెటూరులో రాజశేఖరం, వరలక్ష్మి అనే భార్యాభర్తలు ఉంటారు. వీరిది వ్యవసాయ కుటుంబం. వీళ్ళకి నవీన్ అనే అబ్బాయి, స్వప్న అనే అమ్మాయి ఉంటారు. వీళ్లతో పాటు రాజశేఖరం అమ్మ జానకమ్మ కూడా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచిన రాజశేఖరం పొలానికి వెళ్ళిపోతాడు. అతనితో పాటు లేచిన వరలక్ష్మి ఒక పక్క ఇంటి పని చేసుకుంటూ పక్క గదిలో పడుకొని ఉన్న కూతురు స్వప్నని లేపుతూ, స్వప్న, స్వప్న, లే, తెల్లారింది, కాసేపు పడుకుంటానమ్మా. నువ్వేమైనా మగపిల్లాడివా? బారెడు పొద్దెక్కే వరకు పడుకోడానికి. ఆడపిల్ల అలా పడుకుంటే ఇంటికి దరిద్రం. నిద్రలేచిన స్వప్న, అంతేలే, నీ కొడుకైతే ఎంతసేపు పడుకున్నా ఏమీ అనవు. మీ అమ్మలకెప్పుడూ కూతుర్లంటే పక్షపాతమే. నోరు ముయ్యవే, నాకిద్దరూ సమానమే. అయితే నన్ను కూడా అన్నయ్యలాగా ఇంకాసేపు పడుకోనివ్వచ్చు కదా. రేపు నువ్వు అత్తారింటికెళ్ళాక పొద్దున్నే లేచి ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేసి ఇల్లు చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత నీపై ఉంటది. ఇప్పటినుంచి అలవాటు లేకపోతే పెళ్ళయ్యాక పొద్దున్నే నిద్ర లేవడం నీకు చాలా కష్టం అవుతుంది. మీ అమ్మ నీకేమి నేర్పించిందని నిన్ను నన్ను ఇద్దరినే తిడతది మీ అత్త. నాకు తెలుసు నువ్వు ఇలాంటి సాకేదో ఒకటి చెప్తావని. ఆ మాటలకి పక్క దుప్పట్లు మడత పెడుతూ వరలక్ష్మి, ఆపవే, చెప్పాలంటే మగపిల్లల కంటే ఆడపిల్లల గురించే తల్లి ఎక్కువగా ఆలోచిస్తుంది. నిజమా అమ్మా? అంతా అబద్ధం. మగపిల్లాడు ఎలాగైనా బతికేస్తాడు. పెళ్లి చేసుకున్నా పుట్టింట్లో తల్లిదండ్రి దగ్గరే ఉంటాడు. కాబట్టి ఎప్పుడు వాడికి మంచి చెడు చెప్పే అవకాశం ఉంటుంది. తప్పు చేస్తే మందలించే అవకాశము ఉంటుంది. అందుకని వాళ్ళ గురించి మాకు భయం ఉండదు. కానీ ఆడపిల్ల అలా కాదు కదా. పుట్టింట్లో ఉన్నప్పుడే అన్ని పనులు, పద్ధతులు నేర్పించాలి. ఇవేమో మీకు ఇప్పుడు అర్థం కావలే. సరే, ముందు నువ్వెళ్ళి బ్రష్ చేసుకొనిరా, బయట ముగ్గెయ్యి. అలాగే అంటూ బద్ధకంగా వెళ్తూ ఉంటుంది స్వప్న. అప్పటికే రాత్రి నుండి సరిగా నిద్ర పట్టకపోవటంతో హాల్లో పడుకుని ఉన్న జానకమ్మ కూడా నిద్రలేచి కూర్చుని ఉంటుంది. అప్పుడే హాల్లోకొస్తున్న కోడల్ని చూసిన జానకమ్మ, అమ్మో, దీంతో ఎందుకొచ్చిన గోల పొద్దున్నే నా మీద నోరేసుకుని పడిపోద్ది. పక్కకు తిరగడం మంచిది అనుకొని పక్కకు తిరగబోతుంది. ఈలోపే జానకమ్మని చూసిన వరలక్ష్మి, ఏ అమ్మా తల్లి, పొద్దున్నే లేచి మాకెదురు పడే బదులు ఇంకాసేపు పడుకోవచ్చు కదా. ఇంత తొందరగా లేచి చెయ్యాల్సిన రాజకార్యాలు ఏమున్నాయి? ఇక ఈరోజు నాకు ఎలా ఉంటుందో ఏంటో అని గొనుక్కుంటూ వెళ్తూ ఉంటుంది వరలక్ష్మి. ఏం చేయమంటావమ్మా లక్ష్మి, ఎంత పడుకున్నా నిద్ర రావడం లేదు. వయసు పెరిగిపోయింది కదా అని అంటూ ఉంటుంది జానకమ్మ. కాని అదేమీ పట్టనట్టు వరలక్ష్మి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఈ ఇంట్లో ఎవరికీ నేనంటే కొంచెం కూడా విలువ లేదు. నా భర్త తాగి సంసారాన్ని సరిగ్గా పట్టించుకోకపోయినా అన్నిటినీ భరిస్తూ నా రెక్కల కష్టంతో కొడుకుని పెంచి పెద్ద చేసి ఈ ఇంటిని నిలబెట్టాను. అలాంటిది ఈ కోడలు ఇంటి మీద పెత్తనం చేస్తూ నన్ను పూచిక పుల్లలా తీసి పారేస్తుంది అంటూ జానకమ్మ బాధపడుతుంది. ఒకరోజు రాజశేఖరం పెళ్లిళ్ల పేరయ్య పరమేశం ఇంటికొస్తాడు. ఏమిటి రాజశేఖరం, ఇంత పొద్దున్నే వచ్చావు? మొన్నేదో సంబంధం ఉందని చెప్పావు గదా, మళ్ళీ దాని ఊసేలేదు, ఏమైంది? ఓహో అదా, ఆ అబ్బాయి వాళ్ళకి ఉద్యోగం చేసే అమ్మాయి కావాలంట. హో అలాగా, సర్లే, వేరే మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడు మరి. అలాగేనండి. అక్కడ్నుంచి రాజశేఖరం వెళ్ళిపోతాడు. ఒకరోజు గుడికెళ్ళిన వరలక్ష్మికి అక్కడ పక్కింటి శారద కనిపిస్తుంది. ఏంటి వరలక్ష్మి, ఊర్లో అందరి నోళ్ళల్లో నువ్వేనా అంటున్నావు? నేనా? ఎందుకేంటి? మీ అత్తుందిగా, నువ్వు ఆవిడ్ని సరిగా చూడడం లేదని బయట అరుగుపై కూర్చొని వచ్చే పోయే వాళ్ళందరికీ చెబుతా ఉందట. ఆ ముసలిది ఎప్పుడు పోతుందో ఏంటో, నా ప్రాణాలు తీసేస్తుంది. అసలు నాకొచ్చే కోపానికి బయట గెంటే ఎలనుంది. కానీ ఏం చేయను, వయసు మీద పడిన ముసలిది, జాలి కూడా లేదని చెప్పి నలుగురు నన్ను ఆడిపోసుకుంటారని ఆలోచిస్తున్నానే తప్ప ఆవిడ మీద ప్రేమతో కాదు. మా అత్త కూడా అలాగే చేస్తుంటే
తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వేసేశాను. ఇప్పుడు నా ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. నువ్వు కూడా ఆ పని చెయ్యి. నీకేంటమ్మా శారద, డబ్బున్నమ్మ ఏం చేసినా చెల్లుతుంది. కాబట్టి నువ్వేం చేసినా ఎవరూ నోరు తెరచడగరు, లేదా నోరేసుకుని పడిపోయే గయ్యాలతనమైనా ఉండాలి. నేనా రెండిట్లో దేనికి చెందనాయే. కాబట్టి నా కుటుంబంలో ఏ చిన్న విషయం జరిగినా ఇరుగు పొరుగు ప్రతి ఒక్కళ్ళు అడిగేవాళ్లే, సలహాలు ఇచ్చేవాళ్లే. ఇలా ఎన్నాళ్ళని ఇరుగు పొరుగు కోసం బ్రతుకుతావు? నీకు నచ్చినట్టుండు, ఎవరేమనుకుంటే ఏంటి? నీలాగా ఎవరిని లెక్క చేయకుండా పొగరబోతులాగా నేనెక్కడుండగలనే అని మనసులో అనుకున్న వరలక్ష్మి, నీ అంత ధైర్యం నాకు లేదులే శారదా, ఈ జన్మకి ఇలా పోవాల్సిందేలే అని వరలక్ష్మి గుళ్ళో దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటి డాబా పైన పడుకుని ఉన్న నవీన్ దగ్గరికి వెళ్తుంది స్వప్న. ఒరే అన్నయ్య, బాగా ఎండెక్కింది, లేరా? ఇంకాసేపు పడుకొని వస్తాను, నువ్వెళ్ళు. ఇంకా కాసేపు పడుకుంటే ఇంకెప్పుడు లేస్తావు? ఎప్పుడు రెడీ అవుతావు? ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్తావు? జాబ్ రాని ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్తే ఏముందిలే. నువ్వే ఇలా డిసప్పాయింట్ అయితే ఇక జాబ్ ఎలా వస్తుంది? ఇప్పటికీ ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళాను, ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వలేదు. అలాంటప్పుడు ఇలాగాక ఇంకెలా ఉండాలి, ఎలా అనాలి? అలానే ఊరుకుంటే ఎలా? జాబ్ రావాలంటే ట్రై చేయాలి కదా. ఉద్యోగం పురుష లక్షణం. నువ్వు చాలా లక్కీయే చెల్లి. ఎందుకు? ఆడపిల్లవు కాబట్టి ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. రేపు నిన్ను చేసుకునేవాడు ఉద్యోగం చేసి నిన్ను పోషిస్తాడు కదా. అయితే నువ్వు కూడా నాలాగా ఆడపిల్లగా పుట్టుండాల్సింది. నాది కూడా సేమ్ ఫీలింగే. నీలాగా ఆడపిల్లనై పుట్టినా బాగుండేది, కానీ నా బ్యాడ్ లక్ మగపిల్లడిగా పుట్టేశాను. సిగ్గులేదురా అన్నయ్య అలా చెప్పడానికి. చిన్న ఉద్యోగం సంపాదించుకోవడం చేతకాక ఆడపిల్లగా పుట్టినా బాగుండేదంటున్నావు. ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు, బయటకు వచ్చి ఒకసారి జాబ్ ట్రయల్స్ చేస్తే అప్పుడు నువ్వు ఈ మాటను. మరి ఉద్యోగాలు చేసే వాళ్ళందరి సంగతి ఏంటి? వాళ్ళకి లక్ ఉంది, అందుకే ఉద్యోగం వచ్చింది. అలానే ఊరుకుంటే ఎలా? ఉద్యోగం లేకపోతే ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోదురా అన్నయ్య. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో 4-5 ట్రయల్స్ చేస్తాను. అప్పుడు కూడా జాబ్ రాకపోతే ఏ పొలం పనో చేసుకుంటాను. భయపడకో, జాబ్ వస్తుందిలే అన్నయ్య. పొలంలో పనికెళ్ళిన వరలక్ష్మికి అక్కడ పక్క పొలంలో పనికొచ్చిన మంగమ్మ కనిపిస్తుంది. ఏంటే జానకి, ఈరోజు పొద్దున్నే మీ అత్తతో పంచాయతీ పెట్టావు? ఈ మంగమ్మ ఇంకా అడగలేదేంటా అని అనుకుంటూనే ఉన్నాను. ఇంతలోనే అడిగేసింది. రోజు పక్కిళ్లల్లో ఏం జరుగుతుందో దొంగల తొంగి చూడడం దీనికి అలవాటే కదా. నిన్నేనే జానకి అడిగేది. బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడకుండా ఉన్నావేంటి? నీకు తెలియందా మంగక్క, రోజు ఉండు గొడవే, కొత్తగా ఏముంటుందిలే. ఈ ముసలి వాళ్లతో ఏగడం అంటే మాటలా? ఒక మానాను ఊరుకోరు కదా, ప్రతి విషయం నాతోనని పూసుకుంటారు. పోనీలేవే, ముసలిది కదా, ఆ వయసులో ముసలి వాళ్ళందరూ అలాగే గొనుగుతుంటారు. మనమే చూసి చూడనట్టు వదిలేయాలి. నువ్వే చెప్పాలి నీతులు అని అంటూ గొనుక్కుంటుంది వరలక్ష్మి. ఏంటో వినబడలేదే. ఏం లేదు లెక్క, చెప్పు. నేనివన్నీ పడిన దాన్నేనే, తల పండిపోయింది. నేను మా అత్తతో పడిన ఇబ్బందులతో పోలిస్తే మీ అత్తతో మీరు పడే ఇబ్బంది కూడా ఒక ఇబ్బందేనా? సీత కష్టాలు సీతవే, పీత కష్టాలు పీతవలే అక్క. ఎవరిబ్బందులు అలకుంటాయి, బయట వాళ్ళకేం తెలుస్తుంది? అందరూ వాళ్ళ కష్టాలే ఎక్కువ అనుకుంటారు. నేను కాబట్టి అలాంటి అత్త దగ్గర కాపురం చేసి సంసారం నిలబెట్టుకున్నానని మనూరే నోటి మీద ఏలేసుకుంది నన్ను చూసి. నీకు తెలుసు కదా, ఈ మంగమ్మకి ఆవిడ గురించి గొప్పలు చెప్పుకోవడం బాగా అలవాటైపోయింది. ఇక లాభం లేదు, దీని నోరు మూయించాలి అని అనుకుని, లేదే, మా నూరులో వాళ్ళెవరూ అలా అనుకోవడం లేదే. ఆ మంగమ్మ చెప్పేవన్నీ అబద్ధాలే. వాళ్ళత్తకి పాచిపోయిన కూడుబెట్టి ఆవిడ్ని అనారోగ్యం పాలు చేసి చంపేసింది. లేదంటే ఆ ముసలావిడే ఇంకొన్నాళ్ళు బ్రతికేదే అని అనుకుంటున్నారే అని వరలక్ష్మి అనగానే మంగమ్మ బిక్కమొహం వేస్తుంది. పొలంలో ఉన్న తోటి పనివాళ్లు మంగమ్మ స్థితికి నవ్వుకుంటున్నారు. అది గమనించిన మంగమ్మ, ఈ వరలక్ష్మిని అనవసరంగా కదిలించి చెప్పుతో కొట్టించుకున్నట్టయిందే అని తెగ బాధపడిపోతూ ఉంటుంది మంగమ్మ. తెక్క కుదిరిందా? లేకపోతే నా కుటుంబ విషయాలు నీకెందుకే అని ముసిముసిగా నవ్వుకుంటుంది వరలక్ష్మి.
ఇక పొలం నుండి ఇంటికొస్తూ గట్టుపై నడుస్తూ కాలు జారి కింద పడిపోతుంది వరలక్ష్మి. ఈరోజు పొద్దున్నే ఆ దరిద్రపు గొట్టు మా అత్త ముసలి దాని మొహం చూసా, అందుకే కింద పడ్డా. ఇంటికెళ్ళాక ఆవిడ సంగతి చెప్తాను అని అత్తగారిని తిట్టుకుంటుంది వరలక్ష్మి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.